తెలంగాణలోని రైతులకు ఈ ప్రభుత్వం సకాలంలో వడ్లను కొనుగోలు చేయడం లేదని నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ ధర్నా చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్ గౌడ్, నర్సాపూర్ కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ గోడ రాజేందర్, కౌన్సిలర్ ఎరుకల యాదగిరి, కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్ మరియు రైతులు ప్రజలు పాల్గొన్నారు। రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కళ్ళాల్లో ఉన్న ఒడ్లు కొనాలి, నెల రూల్స్ అంది ఎండలో పోసుకొని రాత్రి మక్కడే వండుకుంటారు అని చెప్పేసి స్వచ్ఛందంగా ధర్నా చేస్తుంటే మా నర్సాపూర్ నియోజకవర్గ కన్వీనర్ మేమందరం కౌన్సిలర్లు అందరూ కూడా వాళ్ళకు మద్దతు తెలిపితే ఈరోజు ఈ మొండి ప్రభుత్వం, ఈ కుటుంబ పాలన, నిరంకుశ పాలన ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని చెప్పి ఏదో రైతు బంధిస్తున్నాం అని చెప్పేసి ఇలా ఊర్లలో లిక్కర్ మాఫియా చేసుకుంటూ భూదందాలు చేసుకుంటా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారు। ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రైతులందరూ కూడా గమనిస్తున్నారు। ఉచిత కరెంట్ ఇస్తా, ఇది ఇస్తా అని మాయమాటలు చెప్పిన కేసీఆర్ గారు ఇవాళ కనీసం రైతు కళ్ళాలలో ఒడ్లు నెల నుంచి ఉంటే కూడా పట్టించుకున్న పాపాన పోతలేదు। రైతు వ్యతిరేక ప్రభుత్వం, రెక్కాడితే డొక్కాడని రైతులందరూ కూడా ఇవాళ రైతే రాజు, రైతే అన్నం పండిస్తేనే మనం అందరం తింటున్నాం మన ముఖ్యమంత్రి, ప్రగల్భాల ముఖ్యమంత్రి ఇవాళ ప్రగల్భాలు పెద్దగా వలుపుతాడు। ఇవాళ రైతుల ఒడ్లు ఎందుకు కొంటలేడో చెప్పాలి। రైతులందరూ కూడా ఇవాళ ఇబ్బందుల పాలవుతుంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతున్న నీళ్లు పోసినట్టు ఏం పట్టించుకోవట్లేదు। కాబట్టి రైతులందరూ స్వచ్ఛందంగా ధర్నా చేస్తారు। ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే గతంలో